రెవెన్యూ సదస్సులకు సంబంధించి వీఆర్ఓలకందరికీ మరియు డీటీలు వీఆర్ఓలకందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. సంబంధిత రికార్డులన్నింటినీ వాళ్ళు రెడీగా పెట్టుకొని సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీని స్వీకరించి వాటికి సంబంధించిన సమస్యను పరిష్కారం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రతి సర్వీస్ను గవర్నమెంట్ ఫ్రీగా వితౌట్ ఎనీ ఛార్జెస్ ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాబట్టి భూములకు సంబంధించిన సర్వీసెస్ లైక్ మ్యూటేషన్కి సంబంధించి కానీ లేకపోతే సబ్ డివిజన్కి సంబంధించి కానీ ఏదైనా వాళ్ళ భూములకు సంబంధించిన భూ సమస్యలకు సంబంధించిన సర్వీసెస్ ఫ్రీగా చేసుకోవడానికి ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవడానికి రెవెన్యూ సదస్సుల్లో ఒక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.